నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీకు మంచి ఆరోగ్యమైన వంట చెబుతాను. ప్రతి ఒక్కరూ చేసుకోగలిగేలాగా లచ్చించారు పూర్వం పెట్టుకునేవారు. అలాగా కుండ పెట్టి నియమనిష్టలు పాటించి లచ్చించారకుండా కోరాటకుండా అని పెట్టుకుని మరి వారం రోజులకి ఒకసారి లచ్చించారు కాసేవారు. శుక్రవారం, మంగళవారం, సోమవారం కాకుండా ఉన్న రోజుల్లో బుధవారం, లక్షవారం, ఆదివారం, శనివారం ఆ రోజుల్లో మాత్రమే కాసేవారు. మంచిది, శుభదాయకం. లక్ష్మీదేవి కదా. మరి సోమవారం అయితేనేమో శోకానికి వచ్చుకోలేను, సోమవారం మీరు కాసుకోకండి నన్ను అంటదట లచ్చించారు. అలానే మరి మంగళవారం అయితే మంటలకైనా వచ్చుకుంటాను, మంగళవారం కాసుకోండి అంటదంట. మరి మంగళవారం మరి ఆవిడ వచ్చుకుంటానన్నదని మనం మంట పెట్టాం కదా, అందుకని మనం చెయ్యం. శుక్రవారం సుఖం కోరతాను అంటది, కానీ లక్ష్మీదేవి కదా, మనం పొయ్యి మీద పెట్టి మరిగించాలని శుక్రవారం, మంగళవారం మనం నిర్ణయించుకున్నాం. సోమవారం అయితే లక్ష్మీదేవి లచ్చించారు కాయొద్దని చెప్పిందనమాట అని చేసేవారు కాదు. ఇలాగా కుండలో బియ్యం కడిగిన నీళ్ళు, మళ్ళా అన్నం ఉడికిన తర్వాత వచ్చిన గింజ చల్లారిక పోసేవారు. 2 పూట్ల ఉదయం సాయంకాలం అలా పోస్తూ ఉంటే మరి పైన వచ్చిన నీళ్లు తీర్చేయడం, మళ్ళీ కొత్తగా అంటే మరి కుండ నిండిపోతుంది కదా, పలసగా నీళ్ళు వస్తాయి, అవి తీసేసి మళ్ళీ గెంజి మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు. అప్పుడు మరి 10 మంది ఉండేవారు, 12 మంది ఉండేవారు, 8 ఉండేవారు తినేవారు. ఎక్కువ గెంజి ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు మరి పెద్ద కుండ పెట్టి వండేవారు. ఈ కుండ కూడా కోరాట కుండ పెద్దది పెట్టేవారు, లచ్చించారకుండ. అయితే అలా చేసేవారు కదా. అప్పుడు ఇలా వేయగా ఇదేమవుతుంది, వారం రోజులకి ఒక 5-6 లీటర్లో వచ్చేది. చక్కగా పెద్దదాకా పెట్టేసి అందులో ఇదిగో కొత్తిమీర, పచ్చిమిర్చి, మరేమో ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే 2 వంకాయలు, 2 బెండకాయలు, ఇంతేనండి. ఉప్పు, కారం, పసుపు ఇవే వేసేసి చక్కగా మరిగించేవారు. కనీసం 1 గంట అయినా మరిగించేవారు. పుల్లల పొయ్యిలు కదా, ఓకే దాకా పెట్టేసి మట్టి పాత్ర ఒక ఏదో పాత్ర చక్కగా అందులో పోసేసి ఇవన్నీ వేసేసి మూత వేయకూడదు, పొంగిపోతుంది. పాలు ఎలా పొంగుతుందో అలా పొంగిపోద్ది. చక్కగా గరిటె పెట్టి తిప్పుతూ ఉండేవారు. ఈ వేసిన ముక్కలన్నీ మెత్తగా అందులో ఉడికిపోతాయి. తినడానికి పనిచేయవు, కానీ లచ్చించారు మాత్రం వేసుకుంటాం అనమాట. అందులో ఉండే ఒక రుచి అనేది లచ్చించారులోకి దిగిపోతుంది. మరి అదే ఆరోగ్యం అండి. పూర్వం అదే గొప్ప ఆరోగ్యం అనమాట. చక్కగా లచ్చించారు పెట్టుకునేవారు. ఎవరన్నా పెట్టుకోవాలని వాళ్ళు ఉంటే అడిగి మరీ పెట్టుకెళ్ళేవారు. మరి మేము కాసుకుంటాం కొంచెం వేయమంటే పచ్చి తెయ్యకూడదు లక్ష్మీదేవి అని లచ్చించారు పెట్టిన తర్వాత మాత్రమే వేసేవారు. మా అమ్మగారికి పాపం నాకులాగా పెద్ద చెయ్యండి, పచ్చిదే పోసేసేవారు. అలాగే వేయకూడదు అని ఇవ్వరు అనుకోండి. సరే, మరి పెద్దవాళ్ళు కొంతమంది అలా చేస్తారు కదా. ఇప్పుడు ఈ కుండ అయితే మీకు ఇంత శ్రద్ధగా ముట్టుకోకుండా మరి ముట్లు అయ్యి ఉంటాయి కదా, ముట్టుకోకుండా మైలు ఏదన్నా గాలి తగిలితే ఆ కుండ తీసేయాలి, ఎక్కడికన్నా వెళ్ళొస్తే ముట్టుకోకూడదు, ఇలాగ శ్రద్ధగా చేసుకోవాలి. అలా చేసేవారు. మరి అందరూ అలా చేయలేరు కదా. అలా చేయకుండా ఇలా చేసుకోండి. ఎవరో టౌన్లో ఉన్నారా, కాశీలో ఉన్నారా, మీరు ఎక్కడో ఉన్నారా, అన్నం వండుకు తింటారు కదా. అన్నం వండుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు కుక్కర్లోని, రైస్ కుక్కర్లోని, మరి ప్రెషర్ కుక్కర్లోనే కాకుండా ఇలాగా చక్కగా నేను చెప్పినట్టుగా నీళ్లు గిన్నెతో పెట్టుకుని నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం కడిగిన వేసి ఉడికిన తర్వాత వారితే ఇలాగా ఉడికిన తర్వాత వంచామనుకోండి, అది గింజ. ఇది ఈ అన్నం ఉడికిపోయిన తర్వాత నేను ఇందులోకి వంచాను చక్కగా. ఇది గింజ కదా. ఈ గింజ నేను నిన్న పోసిందండి. నిన్న అలాగ అన్నం వండి ఉంచితే వచ్చిన గింజ అది నిన్నడదు కదా. ఇది ఈరోజు అన్నం వండాను కదా, వచ్చిన గింజ. ఇది బాగా చల్లారాలి. చల్లారిక మాత్రం ఇందులో పోయాలి. పోతే ఏమవుతుందంటే చక్కట పులప అనేది వచ్చి మంచి స్మెల్ వస్తుంది. లచ్చించారనే అభివృద్ధి దానికి జరుగుతుంది అన్నమాట. అలాగే ఒక 5 రోజులు 6 రోజులు వేసుకోండి. కొంచెమే వస్తుందండి. 2 మనుషులు ఒక గ్లాసులో వస్తుంది. ఎలాగంటే ఒక వారం రోజులు అలా వేసుకోండి. ఈ గింజ ఉంది కదా, ఇది చల్లారిన తర్వాత అందులో వేసేయండి. ఇది చల్లారిన తర్వాత అందులో వేసేయండి. అలాగా మీరు ఎన్ని మాటలు అన్నం వండుకుంటే అన్ని మాటలు అలా వేస్తే పైన వచ్చిన నీళ్ళుగా తేరుకుంటుంది కదా, అది తీసేసి మొక్కలకు అందులో నీళ్ళు కలిపేసి మొక్కలకు పోసారనుకో, మీరు ఏ పోషకాలు ఇవ్వక్కర్లేదు. ఇది పైన వచ్చిన నీళ్ళు. మరి రోజు వేస్తుంటే ఇది నిండిపోతుంది కదా, పైన వచ్చిన నీళ్ళు తీసేయాలి కదా. మరి నీళ్ళు అంటే పలసది పైకి తేరుకుంటుంది, చిక్కది ఆ అడుగుకి వెళ్ళిపోద్ది అనమాట. ఆ పలసది తీసేస్తే మళ్ళీ మనం వేయడానికి ఉంటుంది. అలా వేసేసుకుని ఉంచుకుని మీరు 10 రోజులకి చక్కగా నేను చెప్పినట్టుగా కరివేపాకు, పచ్చిమిర్చి, మరి అలానే ఉల్లిపాయ, టమాటా, 2 వంకాయలు, 2 మరి బెండకాయలు, కొత్తిమీర, మరి ఇయ్యనండి. ఉప్పు, కారం, పసుపు వేసేసామా చక్కగా. ఏం చేయాలి,
ఇందులో వేసేసి ఇవన్నీని సిమ్లో పెట్టేసి ఒక గరిటె వేసేసి ఉంచేయండి. ఒక అరగంట అయినా పర్వాలేదు, మరిగేటప్పుడు పలసగా ఉంటుంది. మరిగి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. అది 4 రోజులు ఉంచుకుని వేసుకుని హ్యాపీగా తినొచ్చు. ఏ ఫ్రిడ్జ్లోని కూడా పెట్టవలసిన అవసరం లేదండి. గొప్ప ఆరోగ్యం, మామూలు ఆరోగ్యం కాదు, చాలా గొప్ప ఆరోగ్యం ఇది. లచ్చించారు పూర్వం చేసుకునేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారు అంటేని. మరి ఇంకొకటి చెప్పనా, ఇప్పుడు మరి హోటల్లో చాలామంది చాలా రకాలుగా 1000-1500 మనిషికి వచ్చి బిల్లు కట్టి ఏమో ఇంకా ఎక్కువ కడతారేమో కట్టి మరి వెళ్ళి తింటారు. మంచి మంచి పలావులు రకరకాల ఫ్రైలతో తింటారు కదా. అలాంటప్పుడు మరి రైసు అన్నం వండుతారు కదండి, భోజన హోటల్ ఉంటుంది కదా, వారు ఈ గింజ వృధా చేయకుండా మరి రోజు అన్నం వండుతారు. వారైతే మాత్రం కుక్కర్లో అవి పెట్టడం జరగదు, అన్నం వారుతారు, ఒక బుట్టలోకి వంచడం జరుగుతుంది. ఆ గంజి అలా 2 రోజులకి కలిపారనుకోండి, 2-3 రోజులకి బోల్డ్ అవుతుంది. అది లచ్చించారు పెట్టి ఒరిజినల్గా అందులో ఏమీ కలపకుండా ఇలాంటి ఐటమ్, ఇంతే ఐటమ్, వంకాయలు, బెండకాయలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు ఇంతే వేసేసి బాగా మరిగించేసి 1 కప్పు పెట్టారనుకోండి భోజన వాటిల్లో భోజనానికి లచ్చించారు అని, ఒక 50 రూపాయలు పెట్టుకుంటే కప్పు చాలా సవక లెక్కే. 1000 రూపాయలు 1500 బిల్లు వస్తుంది కదా. మరి ఇది ఎన్ని కప్పులు అవుతే అన్ని 50 వస్తే ఈ 1000-1500 కన్నా ఎక్కువే వస్తుంది. లచ్చించారంటే లక్ష్మి తెచ్చి పెడుతుంది, అంత గొప్ప అభివృద్ధి అవుతుంది. ఇది చాలా గొప్ప ఆరోగ్యమైన ఫుడ్ కాబట్టి నేను చెబుతున్నాను. లచ్చించారు ఒకవేళ ఎక్కడైనా పెడుతున్నారా, అది కృత్రిమంగానే పెడుతున్నారేమో తప్ప ఇలా పెడుతున్నారని నాకు అనుకోవటం లేదండి. నేను ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడో కానీ ఫంక్షన్లో లచ్చించారు వేసారు అన్నారు. లచ్చించారు అంటే వారం 10 రోజులు ప్రాసెస్ జరిగిన తర్వాత లచ్చించారు పెట్టుకోవాలి మనం, అవుతుంది. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, అలాగా అప్పటికప్పుడు పెట్టేది అది కృత్రిమంగా ఏదో ఆ స్మెల్ వచ్చేలాగా ఏమన్నా చేస్తారేమో. ఇలా ఒరిజినల్ స్మెల్, ఒరిజినల్ రుచి, ఆరోగ్యం ఉండేది చేసారు అంటే అవ్వదండి. వారం 10 రోజులు ప్రాసెస్ జరిగిన తర్వాత అప్పుడు లచ్చించారు అవుతుంది. అది హోటల్ వారు అలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు విన్నారు కదా మీరు ఈ మాట, విన్నవారు కూడా భగవంతుడు వారికి తెలివితేటలు ఉన్నవారు. మరి నా వీడియోలు అంతంత మాత్రానే హోటల్ వారు అయ్యి చూసేసి చేసేసుకుంటారని కాదు కదా. ఇప్పుడు మీరు ఎవరైనా విన్నారనుకోండి, అలాగా ఆ గంజి కింద పోయకుండా కొంచెం మనీ ఇచ్చి మనం పులబెట్టి లచ్చించారు పెట్టి చిన్న బిజినెస్లా పెడితే కోట్లు సంపాదించవచ్చేమో అని అంటే కొంచెం తెలిసింది అలా మాట్లాడేస్తున్నానండి. లేదు అంటే వారికి చెప్పి ఇలాగన్నా చేయొచ్చు. కానీ ఇది మంచి ఆరోగ్యం, వారు డబ్బులు కోసం చేసినట్టు కాదు. లక్ష్మి ఆవిడే వచ్చేస్తుంది లచ్చించారు మనం నిజంగా బిజినెస్గా పెడితే. కానీ మంచి ఆరోగ్యం అమ్మని వారు కూడా అవుతారండి. బోల్డని పిజ్జాలో, బర్బాలో, ఫ్రైలు, రకరకాల దమ్ము బిర్యానీలు చేస్తారు కదా, మరి అమ్ముతున్నారు కదా. వాటిల్లో ఏమొస్తుందో పుణ్యం నాకు తెలియదు. కానీ నిజంగా ఇలాంటి లచ్చించారనేది మాత్రం మరి చక్కగా వారు భోజన హోటల్ అయితే మరి గంజి వృధా చేయకుండా పులియబెట్టి లచ్చించారు పెట్టి మరి భోజన హోటల్లో కనుక సరఫరా చేయగలిగితే మరి లక్ష్మి నిజంగా వచ్చి తీరుతుందండి. దానివల్ల పుణ్యం కూడా వచ్చి తీరుతుంది. ఇది నిజంగా నిజం. మరి ఇది ఇలా చెప్పొచ్చునో లేదో నాకైతే తెలియదు. నాకేమో ఏదో అవుతుంది, నాకు ఎవరో ఏదో మెడల్స్ లేస్తారని కాదు. నా వీడియోలు అయితే అంతంత మాత్రం, నాకు తెలిసింది మాత్రం ఇంతే. ఇది మీకు నేను చెప్పాలని ఈ వీడియోలో నేను చాలా ఆలోచనతో ఉన్నాను. చెప్పనా, చెబితే ఎవరన్నా చేసుకుంటారా లేదా సరేలే అని ఈ రోజుకి ఈ సంకల్పం కలిగింది. ఇలాగా కుండలో ఊరబెట్టుకోవడం అనేది హోటల్ వారికి కానీ ఇంట్లో వారికి కానీ కుదరదు. చక్కగా హోటల్ వారైనా సరే ఎక్కువ గింజ ఉంటుంది కదా, ఒక 10 లీటర్లు వచ్చిందనుకోండి, ఏదన్నా పెద్ద ఉంటాయి కదా డ్రమ్ములు, పెద్ద పెద్ద గిన్నెలు వాడతారు, అందులో పోసేసి మూత పెట్టించేయాలి. మర్నాడు చల్లారిన గంజి మళ్ళీ అందులో పోసారనుకోండి, వారికి 2-3 రోజులకే లచ్చించారు అయిపోతుందండి. వేరే వాటికి కూడా సరఫరా చేసేయచ్చు. ఇంచక్క నిజం అంటారా కాదంటారా, నేను అన్నది పనికిరాంది కూడా అమ్మేసి డబ్బులు చేసుకుంటున్నారండి. అదే మనం అత్తారబత్తంగా కొనుక్కొని తినేస్తున్నాం కదా. ఇలాంటి ఆరోగ్యమైన చేస్తే తప్పకుండా మనకి పుణ్యము వస్తుంది, ఆరోగ్యం, తిన్నవారికి గొప్ప ఆరోగ్యం కూడా వస్తుందండి. ఇలాగా ఎవరన్నా తెలిసి చెప్తారా, చేసుకుంటారా? సరేలేండి, ఇంట్లో అయినా సరే ఇలా చేసుకోవచ్చు. వచ్చిన గింజ ఒక సాటు పెట్టండి, మళ్ళీ వచ్చిన గింజ చల్లారాక అందులో పోసేయండి. అలాగా ఒక 6 సార్లు చేశారనుకోండి,
చక్కగా లచ్చించారు అయిపోతుంది. చక్కగా ఇవన్నీ కట్ చేసేసుకోండి, చేసేయండి, లచ్చించారు కాసేసుకోండి, అయిపోయింది. అంతేనండి, ఏమీ పెద్ద పని ఏమీ కాదు. కానీ ఇందులో నూనె కానీ తాలింపు కానీ ఏమీ అవసరం ఉండదు. లచ్చించారు తాలింపు పెట్టకూడదు, శుభం కాదు అనేవారు మా అమ్మగారు. ఇది నూనె లేని ఐటమ్ కదా, దానివల్ల కూడా ఎవరన్నా బిజినెస్ పెడితే డెవలప్ అయిపోతుందండి. నిజంగా నిజం ఇది, కాదంటారా? అవునంటారా? నేనైతే అవుననే అంటాను. అవ్వాలి 10,000కి ఎవరికైనా సరేనా వీడియోలు చూసి మరి నేను అంటూ ఉంటానండి. మా వారంటారు అని, మరి మనసు పెట్టి చేస్తే బాగుంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది అని. అది చాలామంది వాడతారు. అలాగా అనేటప్పటికీ నేను కూడా అలా అంటాను కదా అనుకుంటాను. అలా ఆనందం కలుగుతుందండి. లచ్చించారు మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుందండి. తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ లచ్చించారు పెట్టుకుంటారండి, పెట్టుకునే తీరుతారు. మరి అవునా, ఆరోగ్యం పోగొట్టుకుంటారు కదా, ఇదే గొప్ప ఆరోగ్యం. మరి ఎన్ని రకాలు మీరు వారం రోజుకి ఇది తిన్నారనుకో, మీకు ఆరోగ్యం వచ్చేసినట్టే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.